హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్షాకాలానికి కమ్మని కరకరలాడే బెండకాయ కురుకురేలు వేడివేడి అన్నంలో రసంతో కానీ సాంబార్తో కానీ ఎంతో అద్భుతంగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. బెండకాయలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, 50 గ్రాముల బియ్యం పిండి, 50 గ్రాముల శనగపిండి, కొద్దిగా కరివేపాకు. ఆలస్యం చేయకుండా ప్రయోగం మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి అల్లం, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. మసాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది. మిశ్రమాన్ని సెపరేట్ చేసుకుందాం. వాష్ చేసుకున్న బెండకాయలను ముందుగా వాటి ఎడ్జెస్ని కట్ చేసి వీడియోలో చూపించినట్టు వర్టికల్గా సన్నటి ముక్కలుగా కట్ చేయండి. బెండకాయలు ముదురుగా ఉంటే పారేయక్కర్లేదు. ఈ రెసిపీని ట్రై చేయండి, సూపర్బ్. బెండకాయలన్నీ వర్టికల్గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక పరిశుభ్రమైన బౌల్లోకి ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఉప్పు, ఇంగువ, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కారం, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు పేస్ట్, బియ్యం పిండి, శనగపిండి, 3 లేదా 4 స్పూన్ల వాటర్. వాటర్ ఎక్కువ కలపకండి. ఇవన్నీ బెండకాయ ముక్కలకు ఈవెన్గా పట్టేటట్టు చక్కగా కలిపి పెట్టండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, హీట్ ఎక్కిన తర్వాత మసాలా మిక్స్ చేసిన బెండకాయ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి జారవిడి చేయండి. 1 లేదా 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేద్దాం.
బెండకాయ ముక్కలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. డిష్ అవుట్ చేసేసుకుందాం. అలానే మిగిలిన బెండకాయ ముక్కలను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ వర్షాకాలానికి వేడివేడి రైస్లో రసం కానీ సాంబార్తో కానీ ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ కమ్మని కరకరలాడే బెండకాయ కురుకురేలు గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.